మనం ఎట్లా రీచ్ అవుతాము, ఒక ప్రణాళిక లేకపోతే ఎట్లా మీరు ముందుకెళ్తారు అంచేత ఖచ్చితంగా ఒక క్యాలెండర్ని మనం రూపొందించుకోవాలని ఆ రకంగా 36 ప్రాధాన్యత ప్రాజెక్టుని ప్రస్తుతం తీసుకుని ఇది రేపు 2029 ఎన్నికల లోపుగానే అంటే రేపు 2028 కల్లా పూర్తి చేసేటువంటి విధంగా ఏ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభిస్తాం, ఏ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో దగ్గర ఒక 36,000 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి అయినా సరే ఈ ప్రాధాన్యత ప్రాజెక్టుని ప్రారంభించడం ఎంత ముఖ్యమో పూర్తి చేయడం కూడా అంతే ముఖ్యం అనేటువంటి విధంగా ఒక ఇరిగేషన్ క్యాలెండర్ను కూడా మరి మేము రూపొందించుకుని ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రకంగా మన ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నా, అదేవిధంగా రిజర్వాయర్లు నిర్మాణం చేసుకున్నా, కాలువలు డ్రైన్స్ నిర్మాణం చేసుకున్నా, ఈ వేల కోట్ల రూపాయలు చేసి నిర్మాణం చేసుకునేటువంటి ప్రాజెక్టుకి, కాలువకి, డ్రైన్కి, లాకులకి, షట్టర్లకి ప్రతి సంవత్సరం కూడా మెయింటెనెన్స్ లేకపోతే ఆ ప్రాజెక్టు కానీ, ఆ కాలువ కానీ, డ్రైన్ కానీ మనకి ఉపయోగపడినటువంటి పరిస్థితి. అటువంటి ఓఎండ్ఎం వర్క్స్ 5 సంవత్సరాల గత పాలనలో చూస్తే అటకెక్కినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల్లో తూతూ మంత్రం కింద 287 కోట్ల రూపాయలు మాత్రమే ఆ రోజు రిలీజ్ చేస్తే, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 2 సంవత్సరాల్లోనే 1382 కోట్ల రూపాయలు ఈవేళ ఓఎండ్ఎం పనుల నిమిత్తం ఇచ్చాం. దయవుంచి ప్రజలందరూ కూడా ఆలోచించమంటూ ఉన్నాం, రైతులందరినీ కూడా ఆలోచించమంటూ ఉన్నాం. 5 సంవత్సరాల్లో 287 కోట్ల రూపాయలు ఓఎండ్ఎం నిమిత్తం వాళ్ళు ఇస్తే ఈరోజు 2 సంవత్సరాల్లోనే 1382 కోట్ల రూపాయలు ఇచ్చామని అంటే ధ్వంసమైనటువంటి వ్యవస్థల్ని మళ్ళీ మెయింటెనెన్స్ చేసి ఆచరణలో మీకు ఉపయోగపడేటువంటి విధంగా పని చేయడానికి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి స్థితిలో కూడా ఈవేళ ఇంత పెద్ద ఎత్తున ఓఎండ్ఎం నిమిత్తం మీకు పనులు చేపడుతున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి ఓఎండ్ఎం పనులు కూడా ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు. సాగునీటి సంఘాలను కూడా గత పాలనలో రద్దు చేస్తే మళ్ళీ ఈ యొక్క సాగునీటి సంఘ వ్యవస్థను మళ్ళీ పునర్జీవనం చేసి, అంటే రైతుల యొక్క పనులు రైతు నాయకుల ద్వారానే ఒక బాధ్యతాయుతంగా, ఒక జవాబుదారీతనంగా, ఒక అకౌంటబిలిటీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ నీటి సంఘాలకు సంబంధించినటువంటి వారితో ఆ యొక్క ఓఎండ్ఎం వర్క్స్ అన్నింటినీ కూడా చేయిస్తూ ఒక జవాబుదారీతనం ఈవేళ మరి గ్రౌండ్ లెవెల్లో ఉంచుతున్నటువంటి పరిస్థితిని కూడా ఆ యొక్క డబ్ల్యూఏ అదేవిధంగా ఓఎండ్ఎం వర్క్స్ ద్వారా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా జలధార జలహారతి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఒక ముందు చూపుతో పనిచేసేటువంటి వ్యక్తి. దానికి ఉదాహరణ మొన్న మనం చూసాం పట్టిసీమ. ఆ రోజు పట్టిసీమ ఒట్టిసీమ అన్నాడు, 1300 కోట్ల రూపాయలు నీటి పాలు చేస్తామని చెప్పారు. రేపు అధికారంలోకి వస్తే ఆ పట్టిసీమ పంపుల్ని పీకేస్తామని చెప్పాడు ఆనాడు గొడ్డల పార్టీ ప్రభుత్వం. అటువంటి పట్టిసీమే ఈరోజు సూపర్ ఎల్నోవా సమయంలో కూడా సాగునీరు, త్రాగునీరు కొంతమేరైనా అందిస్తుంది, డ్రింకింగ్ వాటర్కైనా కనీసం. మరి అటువంటి ముందు చూపునటువంటి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏప్రిల్ 5వ తేదీన స్టార్ట్ చేశారు జలధార జలహారతి 100 రోజుల కార్యక్రమం. అంటే ఏదైతే భూమినే ఒక రిజర్వాయర్గా మార్చుకుని ప్రతి నీటి బిందువును ఒడిసిపట్టి భూమిలో రిజర్వ్ చేసుకుని ఆ భూమినే రిజర్వాయర్గా మార్చుకుంటే ఒక్కొక్క సంవత్సరం వర్షాలు తక్కువైనా కూడా కరువు కాటకాల నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశం. ఎందుకంటే భూమిలో కనీసం 1 మీటర్ నీళ్లు కనుక పెంచితే 99 టీఎంసీల నీటిని మనం రిజర్వ్ చేయగలుగుతాం అనేటువంటి విధంగా జలధార జలహారతికి సంబంధించినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో 3,326 పనులు, 3,326 కోట్ల రూపాయలు మరి ఆ యొక్క జలధార జలహారతికి మనం ఇచ్చినటువంటి పరిస్థితి. దగ్గర 77,474 పనులకి మనం అనుమతి ఇచ్చాం. అందులో ఆల్రెడీ 76,446 అంటే 99% పనుల్ని ఈ జలధార జలహారతి కార్యక్రమంలో వితిన్ 100 డేస్లో మరి వీటిని కంప్లీట్ చేయగలిగామనంటే ఇది ఈ 2 ఇయర్స్లో ఈ 100 డేస్లో ఈ ఇరిగేషన్ యొక్క ప్రోగ్రెస్ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా డ్యాములు, ఎందుకంటే ప్రాజెక్టులు
ఈవేళ ప్రాజెక్టులే ఈవేళ మనందరికీ ఒక భద్రత, ఈ ప్రాజెక్టులే మనందరికీ ఒక భరోసా. అటువంటి ప్రాజెక్టులు, అటువంటి డ్యాములు ఆ రోజు మీరు చూశారు. 2019, 2024 సంవత్సరంలో మీరందరూ కూడా చూశారు. ఎక్కడ కూడా మరామతులు మాట్లాడించి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ చేసినటువంటి స్థితి కూడా 5 సంవత్సరాల పాలనలో లేకపోవడంతో ఒక ఫించా కానీ, ఒక అన్నమయ్య కానీ, ఒక పులిచింతలు కానీ, ఒక గుండ్లగమ్మ కానీ, ఒక తుంగభద్ర గేట్లు కానీ ఏ రకంగా కొట్టుకుపోయాయో గత పాలనలో మీరు అందరూ చూశారు. ఊర్లు ఏ రకంగా కనుమరుగైపోయాయో మీరు చూశారు. 40 మంది సైతం ప్రాణాలు సైతం ఏ రకంగా అన్నమయ్యలో పోగొట్టుకున్నారో మనందరం కూడా చూసాం. అటువంటి డ్యాములకి భద్రత లేకుండా పోతే, అటువంటి డ్యాముల వల్ల భరోసా లేకుండా పోతే గత 5 సంవత్సరాల పాలన కనీసం ఆ డ్యాముల భద్రత మీద కన్నెత్తి చూడనిటువంటి పరిస్థితి. అందుకే మనం వచ్చిన తర్వాత 2024లో తుంగభద్ర 19వ గేటు కొట్టుకుపోతే అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన కన్నం నాయుడు గారిని సైతం పంపించి వాటర్ ఫ్లో ఉండగా చరిత్రలో మొదటిసారిగా అక్కడ గేట్ని బిగించి 80 టీఎంసీల నీటిని కాపాడుకోగలిగాం. ఆ రకంగా తుంగభద్రకు సంబంధించి ఒక్క గేటునే కాదు, మొన్ననే 3 రాష్ట్రాల ముఖ్యమంత్రి, కేంద్ర జలశక్తి మంత్రితోటి తుంగభద్రకు సంబంధించినటువంటి 33 కొత్త గేట్లను కూడా ఈ ప్రభుత్వం 61 కోట్లతో పెట్టి పూర్తి చేసింది అని అంటే డ్యాముల భద్రత పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఎందుకంటే తుంగభద్ర అంటే ఈవేళ రాయలసీమకు ఒక జీవనాడి. అటువంటి తుంగభద్ర గేట్లని ఈరోజు ఈ ప్రభుత్వం కాపాడుకుంది. శ్రీశైలం మీ అందరికీ తెలుసు, శ్రీశైలంలో నీళ్లుంటేనే రాయలసీమకు నీళ్లు వస్తాయి. అటువంటి శ్రీశైలం ప్రమాదభరితంగా ఉందని ఆ రోజు సాక్షాత్తు సిడబ్ల్యూసి హెచ్చరించినా కూడా 5 సంవత్సరాలు ఆ రోజు గొడ్డల పార్టీ పెడచెవిని పెట్టినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 203 కోట్ల రూపాయలు శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి రక్షణ పనులకు, ప్లంజ్ పూల్కి ఈరోజు ఇచ్చాం. పనులు ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ధవళేశ్వరం బ్యారేజ్, కాటన్ మహాశయుడు పుణ్యమాయని ఈవేళ గోదావరి జిల్లాలో 2 పూటల అన్నం తింటూ ఉన్నారు, పచ్చగా ఉన్నాయి. అటువంటి గోదావరి జిల్లాలో గుండెకాయలు అనేటువంటి బ్యారేజ్ ఏదైతే ధవళేశ్వరం ఉందో ప్రమాదభరితంగా ఉంది. గేటు కొట్టుకులు పోతే రేపొద్దుట గోదావరి డెల్టాలు, ఉభయ గోదావరి జిల్లాలు ఎడారిగా మారిపోతాయని మరి సిడబ్ల్యూసి అధికారులు హెచ్చరికలు పంపించారు. అయినా సరే కన్నెత్తి చూడలా ధవళేశ్వరం బ్యారేజీ గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చాక 150 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడమే కాదు, టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ గేట్లు తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇది ఈవేళ ఈ ప్రోగ్రెస్ ఈ ప్రభుత్వం. ఇది ఒకటే కాదు, సోమశిల ఈరోజు 2 పంటలు కాదు 3 పంటలకు సైతం వెళ్ళిపోతూ ఉన్నారు నెల్లూరులో, సోమశిల, కందలూరులో. ఏంటంటే ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి మరి మరామతుల పనులు కానీ, అదేవిధంగా గుండ్లగమ్మ గత ప్రభుత్వంలో కొట్టుకుపోతే ఆ గుండ్లగమ్మ రిజర్వాయర్కి సంబంధించి గేట్లు మళ్ళీ కొత్త గేట్లు ఏర్పాటు చేయడంలో కానీ, గోరకల్లు మీ అందరికీ తెలుసు, గోరకల్లు అంటే మరి జిఎన్ఎస్ఎస్ గాలేరి నగర్కి ఆయువు పట్టు. గోరకల్లులో నీరుంటేనే మరి కడప జిల్లాలోను పులివెందుల్లోనూ నీరుండేటువంటి పరిస్థితి. అటువంటి గోరకల్లు ప్రమాదభరితంగా ఉంది అంటే 5 సంవత్సరాల మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోవాలా. మళ్ళీ ఈరోజు ఆ గోరకల్లు రిజర్వాయర్కి మళ్ళీ 53 కోట్ల రూపాయలు ఈవేళ నిధులు ఇచ్చి మళ్ళీ టెండర్లు పిలిచినటువంటి పరిస్థితి. ఎందుకంటే గోరకల్లో నీళ్లుంటేనే అవుకులో నీళ్లుంటాయి, అవుకులో నీళ్లుంటేనే గండికోటలో నీళ్లుంటాయి, గండికోటలో నీళ్లుంటేనే చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్కి నీళ్లుంటాయి. ఇలా ఏ రిజర్వాయర్కి నీళ్లు ఉండాలన్నా జిఎన్ఎస్ఎస్లో గోరకల్లో ఉండాలి. ఆ చిత్రావతిలో నీళ్లుంటేనే ఆ యొక్క పులివెందుల్లో నీళ్లుంటాయి. అంటే ఈ రకంగా ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. గత 5 సంవత్సరాల ఇటువంటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా ఎట్లా గాలిలో వాటి భద్రత వదిలేసిందో గత ప్రభుత్వం మనందరం కూడా చూసాం. మరి ఇటువంటి పాలన వైఫల్యం గత ప్రభుత్వం అవుతే ఈ 2 సంవత్సరాల్లోనే వాటన్నిటిని కూడా గాడిలో పెడుతూ పట్టాలు ఎక్కిస్తూ వీటన్నిటికీ కంక్లూజింగ్ మీరే చూస్తారు. సాగునీటి ప్రాజెక్టుల మీద ఎవరు ఎంత ఖర్చు పెట్టారో ఈ ఒక్క షీట్ మీకు సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ, రాయలసీమ ప్రజలకు కానీ ఏ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ ఎంత ప్రాధాన్యత ఇచ్చింది అనేది
ఈవేళ లెక్కలు చెప్తూ ఉన్నాయి, బడ్జెట్ చెప్తూ ఉంది, జరుగుతున్నటువంటి పనులు చెప్తూ ఉన్నాయి, ప్రోగ్రెస్. అందులో ముఖ్యంగా 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు ఇరిగేషన్కి సంబంధించి 68,000 కోట్ల రూపాయలు ఆ రోజు మనం వెచ్చించినటువంటి పరిస్థితి. గ్రాఫ్ కూడా చూపించాము ఒకసారి. 68,000 కోట్లు. ఇప్పుడే చూడండి, గ్రాఫ్ చూసుకుంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ గ్రాఫ్ చూస్తే ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల్లో 68,000 కోట్ల రూపాయలు మేము ఇరిగేషన్ రంగానికి వెచ్చిచ్చాం. అదే 2019, 2024 5 సంవత్సరాల్లో ఇరిగేషన్కి వెచ్చించింది వైసీపీ హయాంలో 32,000 కోట్ల రూపాయలు. ఎంత డిఫరెన్సో చూడండి. ఇక్కడ ఇంకొక విషయాన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి మా మీడియా మిత్రులు కూడా, ప్రజలు కూడా. ఆ రోజు 14, 19 5 సంవత్సరాల్లో దగ్గర 7 లక్షల కోట్ల బడ్జెట్ మాది. 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 68,000 ఇరిగేషన్కి ఇచ్చాం. నాకు తెలుసుండి 19, 24 5 సంవత్సరాల వైసీపీ పనుల్లో దగ్గర 11 లక్షల కోట్ల బడ్జెట్ 5 years. 11 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే వాళ్ళు 32,000 కోట్లు పెట్టారు. అంటే ఇక్కడ డిఫరెన్స్ తగ్గించడమే కాదు, మేము బడ్జెట్ తక్కువగా ఉన్నప్పుడు 68,000 కోట్లు పెట్టాం. వాళ్ళకి బడ్జెట్ మా మీద కంటే డబల్ పెరిగితే డబల్ తగ్గించారు. ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి? ఇంతకంటే ప్రోగ్రెస్ ఏం చూపించాలి ఇంక ప్రజలకి? పోనీ ఇప్పుడు చూసుకోండి, మళ్ళీ 2 years 2024, 26 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లోనే 25,000 కోట్ల రూపాయలు. అప్పుడు ఈ 2 yearsలోనే ఈ కూటమి ప్రభుత్వం 25,000 కోట్లు కూడా ఎటువంటి స్థితిలో పెడుతున్నాం? వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి స్థితిలో 2 yearsలో అసలు ఇరిగేషన్ బతుకుతుందా లేదా, ఈ పోలవరం, హంద్రీనేవా, వెలుగొండ మనం చూస్తామా లేవా అనుకునేటువంటి దశలో మేము అధికారంలోకి వచ్చినటువంటి రోజున 25,000 కోట్ల రూపాయలు 2 yearsలో ఇరిగేషన్ రంగానికి ఇచ్చామని అంటే మరి ఈవేళ ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర రైతులు ఆలోచన చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అందులో కూడా ముఖ్యంగా రాయలసీమ. ఎందుకంటే గొడ్డల పార్టీ నాయకుడు పదే చెప్తూ ఉంటాడు, నేను రాయలసీమ బిడ్డ, రాయలసీమ బిడ్డ, రాయలసీమ బిడ్డ అని. చెప్పుకుంటే కాదు, చేతల్లో ఉండాలి. రాయలసీమకంటూ ఎప్పుడైనా న్యాయం జరిగింది అంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు, మన చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. దానికి ఉదాహరణ కూడా ఎప్పుడో చరిత్ర అంతా చూడక్కర్లా. ఈ 14, 19, 19, 24, 24, 26 ఈ లాస్ట్ ఏదైతే ఈ గణాంకాలు చూస్తే తెలిసిపోతుంది రాయలసీమ గురించి. ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టింది 12,000 కోట్ల రూపాయలు. మరి అదే 19, 24లో చూస్తే 2,000 కోట్ల రూపాయలు ఆ రోజునటి వైసీపీ హయాంలో ఖర్చు చేసింది. నిధులు కేటాయించారు, బడ్జెట్లో కేటాయించారు, కానీ ఖర్చు పెట్టింది 0. దాని ఉదాహరణ అంద్రీనేవా కూడా ఆ రోజు జీవో ఇచ్చారు. phase 1కి సంబంధించి ఆ రోజు జీవోలు ఇచ్చారు, శాంక్షన్లు ఇచ్చారు, ఏదైతే టెండర్లు కూడా పిలిచారు. 5 సంవత్సరాలు పాపం టెండర్లు పిలిచారు, వర్క్ ఆర్డర్ ఇచ్చారు, కానీ 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి పని చేయని వాళ్ళు. ఎందుకంటే తట్ట మట్టి పని చేస్తే విడుదల చేయాలి. అంటే ఇట్లా ఎంతో మోసం దాగా చేశారో చూడండి వాళ్ళంతా కూడా. బడ్జెట్లో కేటాయింపులు చేశారు కానీ ఖర్చు పెట్టడంలో మాత్రం 2,000 కోట్ల రూపాయలు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇప్పుడు చూడండి, మనం 2024, 2026 5 సంవత్సరాల్లో 12,480 కోట్ల రూపాయలు, అంటే 51%. రాష్ట్రం బడ్జెట్లో 51% రాయలసీమకి మనం 12,484 కోట్ల రూపాయలు పెట్టాం. అంటే చాలా క్లియర్ కట్గా ఈవేళ సాగునీటి ఏదైతే ప్రాజెక్టుల మీద మరి ఆ నాటి ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా, గొడ్డలి పార్టీ ప్రభుత్వానికి కూటమి పార్టీ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటనేది చాలా క్లియర్గా మన అందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి మరి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, అంటే ఈ రకంగా మీ అందరికి కూడా మీ ద్వారా చెప్పగలిగేది ఏంటంటే ఈ 2 సంవత్సరాలు ఈ ప్రోగ్రెస్ అంటే మేము 100కి 100% అన్నీ చేసేసామని మేము చెప్పలేం, కానీ ధ్వంసమైనటువంటి ఇరిగేషన్ వ్యవస్థని గాడిలో పెట్టుకుంటూ పట్టాలు ఎక్కించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకెళ్తూ ఉన్నాము. ప్రాజెక్టులకి ఎప్పుడు పూర్తి చేస్తామో, ఎప్పుడు ప్రారంభిస్తామో లక్ష్యం పెట్టుకుని
ఆ లక్ష్యాన్ని అందుకుంటూ ఇప్పటికే ఒక హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, అదే ఒక వెలిగొండ కానీ, ఒక లెఫ్ట్ మెయిన్ కెనాల్ కానీ, ఒక పోలవరం కానీ మా యొక్క లక్ష్యాన్ని అధిగమించకుండా ఆ లక్ష్యంకే పూర్తవుతున్నటువంటి ఏదైతే ఇప్పుడు మీరే ప్రోగ్రెస్ మీరు కూడా చూడడం జరిగింది. అంచేత ఇటువంటి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ యొక్క ఇరిగేషన్ రంగం ద్వారా ఇంత పెద్ద ఎత్తున ఇన్ని కష్టాల మధ్య కూడా పనిచేస్తున్న విషయాన్ని మరి దయవుంచి మీ ద్వారా ఈ 2 సంవత్సరాల మా ఇరిగేషన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతటిని కూడా మీ ద్వారా ఈ ప్రజలందరికీ కూడా అందజేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ దయవుంచి ప్రజలను కూడా బేరీ చేసుకోమని. ఎందుకంటే ఈ యొక్క గొడ్డల పార్టీ రోజు కూడా అబద్ధాలతోటి, అసత్యాలతోటి, అభూత కల్పనలతోటి తనకున్నటువంటి అవినీతి పత్రిక, అవినీతి ఛానల్ తోటి లక్షల టన్నుల అచ్చులు అబద్ధాలు కొట్టి మనల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం నుంచి కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈవేళ బేరీ చేసుకోండి ప్రోగ్రెస్. ఈవేళ పోలవరం ఆ రోజు ప్రశ్నార్థకం చేశారు, ఈరోజు 2027కి పూర్తి చేస్తా ఉన్నాం. ఇది ప్రోగ్రెస్. ఆ రోజు పూర్తవనటువంటి ప్రాజెక్టు పూర్తయిందని ఆ రోజు మభ్యపెట్టారు, ఈవేళ సెప్టెంబర్ కల్లా పూర్తి చేస్తాం వెలిగొండ అని చెప్తున్నాం. ఇది మా ప్రోగ్రెస్. ఆ రోజు అందరిని 5 సంవత్సరాల్లో కనీసం దాని వంక కన్నెత్తి చూడలా. ఈరోజు ఫస్ట్ ఫేజే పూర్తి చేసి ఈవేళ 727 కిలోమీటర్కి నీరిస్తూ ఉన్నాం హంద్రినవ. ఇది ప్రోగ్రెస్. ఆ రోజు 5 సంవత్సరాల ఉత్తరాంధ్రకి నీరు ఇచ్చేటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కన్నెత్తి చూడలా. ఈరోజు 1700 కోట్ల రూపాయలు పెట్టి ఆగస్టు 14కే అనకాపల్లికి నీళ్లు తీసుకెళ్తున్నాం. ఇది ప్రోగ్రెస్. ఆ రోజు ప్రాజెక్టులన్నీ కూడా ప్రమాదభరితంగా ఉన్నాయంటే కనీసం పట్టించుకున్నటువంటి పాపాన పోలా. ఈరోజు ప్రతి ప్రాజెక్టుని కూడా ఈరోజు భద్రతా భరోసా ఇస్తూ ఉన్నాం. ఇది ఈ యొక్క ప్రోగ్రెస్. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఈ యొక్క 2 సంవత్సరాల్లో మరి ఎంతో శ్రమించి చంద్రబాబు నాయుడు గారు కూడా నిత్యం అహర్నిశలు కూడా ఈ ఇరిగేషన్ మీద ఆయన దృష్టి పెట్టడం ద్వారా, ఆయన ఇచ్చినటువంటి గైడెన్స్ని ఎప్పటికప్పుడు మేము కూడా డిపార్ట్మెంట్ పాటించడం ద్వారా మరి ఈ యొక్క సత్ఫలితాలని ఇస్తూ ఉన్నాం. రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో కూడా ఇంకా మెరుగైనటువంటి మరి పాలన, అందులో కూడా ముఖ్యంగా విలువైనటువంటి సూచనలు, విలువైనటువంటి సలహాలు ఏదైతే ఈ యొక్క నిపుణుల ద్వారా ఎవరు అందించినా కూడా తీసుకొని వాటన్నిటినీ కూడా మరి పరిశీలించుకుంటూ ఈ యొక్క ఇరిగేషన్ రంగాన్ని మరింత పటిష్టంగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. పోలవరం ప్రాజెక్టు 2027 మార్చి నాటికి పూర్తి చేస్తా ఉన్నారు. అంటే 45.72 మీటర్ల సామర్థ్యంతో చేస్తున్నారా, లేకుంటే 41 అంటే పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్స్కే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది. దీనిలో ఎవ్వరికి ఎటువంటి సందేహం అవసరం లేదు. 45.72 మీటర్లకే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తూ ఉన్నాం. అయితే ఫస్ట్ ఫేజ్లో 41.15 మీటర్లకు ఫస్ట్ కాంటూర్లో వాటర్ని నిలబెట్టుకుంటాము. తర్వాత ఏదైతే సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి R&R అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని 45.72కి వాటర్ని స్టోరేజ్ చేసుకుంటాం. సార్, పోలవరం ప్రాజెక్టులో R&R పర్సంటేజ్ ఎంతండి? పూర్తయిన పర్సంటేజ్ అంటే ఈ యొక్క పోలవరానికి సంబంధించినటువంటి ఈ యొక్క R&R అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్ దీనికి సంబంధించిన కూడా అంటే 2 సెక్షన్స్ కింద చేస్తూ ఉన్నాం. ఒకటి ఆ రోజు 2017లో లైడార్ సర్వే ద్వారా ఆ రోజు మరి 21,000 కుటుంబాలని, అదేవిధంగా మళ్ళీ 2021లో లైడార్ సర్వే ద్వారా మళ్ళీ ఇంకొక 18,000 కుటుంబాలని, అంటే మొత్తం దగ్గర 36,000 ఫ్యామిలీస్ని గుర్తించడం జరిగింది 41.15 మీటర్స్కి. ఏదైతే ఫస్ట్ ఫేజ్లో గుర్తించినటువంటి ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా మరి 75 కాలనీలు మనం ఐడెంటిఫై చేస్తాం. 75 కాలనీలు 25 కాలనీలు పూర్తయ్యాయి. ఇంకా 49 కాలనీల దాకా పూర్తవ్వాలి. వాటిని కూడా టెండర్లు పిలిచి వర్క్స్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సెకండ్ ఫేజ్లో గుర్తించినటువంటి ఫ్యామిలీస్ అన్నిటినీ కూడా ఇప్పుడు ఆ గ్రామాల్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తూ ఉన్నాం. అక్కడ గ్రామ సభలు కూడా పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నిర్వాసితుల్ని కూడా మరి తీసుకెళ్ళి ఆ యొక్క ల్యాండ్ అన్నీ కూడా చూపించి అక్కడ కూడా ఆ కాలనీలు కూడా మేము పూర్తి చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ R&Rకి సంబంధించి ఏదైతే మనము ఇప్పుడు 45.4 ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉంది. రేపు జూలై కంటే దగ్గర ఇంకా కంప్లీట్ చేయాలి. దీనికి కూడా టార్గెట్ పెట్టుకున్నాం. ఫస్ట్ ఫేజ్
రేపు నవంబర్కి పూర్తి చేయాలని, 2026 పూర్తి చేయాలని, సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో అది 2027 మార్చి లోపుగా ఆ నిర్వాసితులందరినీ కూడా పూర్తి చేయాలనేటువంటి టార్గెట్తో పనిచేస్తాం.